తిరణాలకైతే అకోరా, చెల్లిరా, మనమారా, మేరమారా, సోతమారా, ఎక్కడికి వాళ్ళ వెనకాల తుర్రు వెళ్ళిపోతాం మనం. ఎవరిని తీర్థయాత్రలకు వెళ్ళిపోతాం, తిరణాలకు వెళ్ళిపోతాం, జాతరలకు వెళ్ళిపోతాం. కొంతమంది కలిగొట్లు కాడికి వెళ్ళిపోతారు, బ్రాంతి షాపులకు వెళ్ళిపోతారు, కొంతమంది కోడి పందాలకు వెళ్ళిపోతారు. కానీ ప్రార్థనకి వెళ్దాం అయ్యా అంటే రాపో అంటాడు. మా మనమ్మ గారు ప్రార్థనకి వెళ్తారా అంటే నాకు కుదరదులే పో. నిర్లక్ష్యం అందుకంటున్నాడు. ఎంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసి ఎడల. మేరమ్మ గారు ప్రార్థనలు అదే పెట్టాడు. ప్రభువా ఈ గ్రామ ప్రజలు ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నారని అంగలారుస్తుంది. ప్రభుని అడుగుతుంది, ప్రభువా సంఘపడి ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నా, ఇంట్లో ఉండి కూడా ప్రార్థనకు రాకుండా జీవిస్తున్నా, వారితో మాట్లాడు. ఈ రాత్రి ప్రభుదే మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప రక్షణ నా కుమార్తె, నా కుమారుడా, ఎంత గొప్ప రక్షణ. నువ్వు నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు? నువ్వు ఒక ఆయన ఇంటికాడ భోజనం చేసి అమ్మాయిని చేతికాడికి వెళ్ళొస్తానని వెళ్తున్నాడట. ఇలా వెళుతుంటే పెద్ద చుడిగాలు వచ్చేసి అతను చుట్టేసి ఎత్తావతల పాడేసిందట. గుండెలు చచ్చిపోయాడు. తన పొలాలు, ఎకరాల పొలాలు, కిలోలు వెండి బంగారాలు, కట్ల ఉన్న నోట్లు ఏమన్నా అతను తప్పించగలిగాయా? అతనిని విడిపించగలిగాయా? భక్తుడున్నాడు. సుడిగాలిలోనైనా చడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. హల్లెలూయా. వస్తుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, పెద్ద సుడిగుండం వచ్చేసింది. ఆ సుడిగుండం నావను తిప్పేస్తూ ఉంది. వీళ్ళంతా చాలా కష్టపడ్డారు. వీళ్ళ వాళ్ళ కాలేదు, వాళ్ళ పల్లెకారులు. సముద్రం కొత్త కాదు, సుడిగాలులు వాళ్ళకి అలవాటే. కానీ వారి వల్ల కాలేదు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా మేము నశించిపోతున్నా, నీకు చీకు చింత లేదా? అల్లాపగా యేసు ప్రభు లేచి, అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారని చెప్పి ఆ సుడిగాలిని గద్దించగా ఏమైపోయింది? నెమ్మలమాయను. ఆ అలలను గద్దించగా ఆగిపోయాయి. గాలి ఆగిపోయింది, అలలు ఆగిపోయాయి, సుడిగుండం కూడా సఫలపడిపోయింది. ఆ ప్రమాదం నుంచి ఎవరు తప్పించారు? యేసు ప్రభు తప్పించారు. ఆ యేసు ప్రభు నిన్ను నన్ను తప్పించాలంటే మనము ఆ యేసు ఎద్దకు రావాలి. ఆ రక్షకుడు రమ్మని పిలుస్తున్నాడు, నా ఎద్దకు రండి అని పిలుస్తున్నాడు. దేవుని ఎద్దకు నువ్వు రాక లోకానుసారంగా జీవిస్తూ కష్టాలు గురవుతున్నావు, శ్రమలు గురవుతున్నావు. అందుకేమన్నాడు పౌలు గారు, ఓ ఎబ్రీ సంఘ బిడ్డలారా, ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యము చేసినట్లా నువ్వు ఎలాగో తప్పించుకుంటావు. ఎవరు నిర్లక్ష్యం చేస్తారో వారు తప్పించుకోలేరండి. ఎవరు అశ్రద్ధ చేస్తారో వారు తప్పించుకోలేరండి. అందుకే లోతును మీరు వెనక్కి చూడకుండా వెళ్ళిపోండి, ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉన్నారా మీరు కూడా అగ్ని గంధకముల చేత కాల్చబడతారు అన్నప్పుడు వాడు పరిగెత్తుకుంటూ నిర్లక్ష్యం చేస్తుంటే వాళ్ళు చచ్చిపోయేవాళ్ళే. ఏమవుతుందో చూద్దాం, ఎలా జరుగుతుందో చూద్దాం అంటే వాళ్ళు కూడా కాల్చబడేవాళ్ళే. నిర్లక్ష్యం చేయకుండా వెనక చూడకుండా ముందుకు వెళ్ళిపోతూ పరిగెత్తు వెళ్ళిపోయారు. వారు క్షేమంగా ఉన్నారు. లోతు వాళ్ళకి సువార్త చెప్పిన, అల్లుడికి సువార్త చెప్పిన, ఎవరో వెర్రివాడా పిచ్చివాడా అన్నట్టుగా చేసి నిర్లక్ష్యం చేశారు. నిర్లక్ష్యం చేసిన ప్రజలు ఏమైపోయారు?
అగ్ని గంధకముల చేత కాల్చబడి మసిగొప్పులైపోయారు. అగ్ని మీద పడుతున్నప్పుడు మంట తట్టుకోలేక అయ్యో 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 లేదు, మోరో లేదు. నిర్లక్ష్యం చేశారు కనుక కాల్చబడి మసిగొప్పులైపోయారు. కానీ నిర్లక్ష్యం చేయకుండా ఆ ఊదులు పెట్టి వెళ్ళిపోయారు కనుక వారు సురక్షితంగా ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. అందుకే పౌలు గారు అంటున్నాడు, ఇంత గొప్ప రక్షణ మనము నిర్లక్ష్యం చేస్తే